ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీరు ఏ కాలేజ్ స్టూడెంట్స్ అయినా కూడా, అది గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, లేదంటే లక్షల్లో పెట్టే చదివేటువంటి ప్రైవేట్ కాలేజ్ స్టూడెంట్ అయినా అవ్వచ్చు, లేదా మీరు టాపర్ స్టూడెంట్ అయినా అవ్వచ్చు, యావరేజ్ స్టూడెంట్ అయినా అవ్వచ్చు, లేదంటే మీరు ఎప్పటి నుంచో ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు, లేదా రీసెంట్గా ఇప్పుడే ప్రిపరేషన్ అనేటువంటి స్టార్ట్ చేయొచ్చు. మీరు కనుక ఫైనల్ ఎగ్జామ్ లోపల, ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్ లోపల మంచి మార్క్స్ స్కోర్ చేయాలంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటువంటివి తప్పకుండా సాల్వ్ చేయాలి, మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అడిగేటువంటి క్వశ్చన్స్ని మనకి రిపీటెడ్గా అడుగుతున్నారు. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. మీరు కనుక ప్రీవియస్ ఇయర్లో అట్లీస్ట్ ఒక 10 years జరిగినటువంటి ఏవైతే ఎగ్జామ్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్, మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయినా కావచ్చు, ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినా కావచ్చు, మీరు తెలంగాణ స్టూడెంట్స్ అయితే తెలంగాణకి సంబంధించినటువంటి ఏవైనా 10 year క్వశ్చన్ పేపర్స్, లేదా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏవైనా 10 year క్వశ్చన్ పేపర్స్, లేదంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళవి, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళవి, ఎవరి అయినా కూడా లాస్ట్ ప్రీవియస్ ఇయర్లో జరిగినటువంటి ఏవైనా 10 క్వశ్చన్ పేపర్స్ కనుక మీరు సాల్వ్ చేసినట్టయితే మీకు అన్ని 8 marks క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి, అన్ని 4 marks క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి. బై టు బై ప్రతిది కూడా మీరు ఆన్సర్ అనేటువంటి చేయగలుగుతారు. బట్ ఒక 2 marks క్వశ్చన్స్ని 50% వరకు మీరు అటెంప్ట్ చేయగలుగుతారు పిల్లలు. ఎందుకంటే 2 marks క్వశ్చన్స్ చాలా ఉంటాయి, ఎక్స్పెక్ట్ చేయడం అనేటువంటి చాలా కష్టం. 2 marks క్వశ్చన్స్ కొన్ని ఎక్స్ట్రా ప్రిపేర్ అయితే సరిపోతుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు మీరు డెఫినెట్గా 450+ మార్క్స్ని ఈజీగా స్కోర్ అనేటువంటి చేయగలుగుతారు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కనుక సాల్వ్ చేసినట్టయితే. ఈ విషయం నేను లాస్ట్ వీడియోలో కొంచెం మీకు టచ్ చేశాను. చాలామంది స్టూడెంట్స్ నన్ను రెగ్యులర్గా అడుగుతున్నారు, సార్ నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ట్రై చేస్తున్నాను, నాకు ఇంటర్నెట్లో దొరకట్లేదు సరిగా, నేను ఎవరిని అడిగినా నాకు ప్రొవైడ్ చేయట్లేదు, నేను బుక్స్ కూడా తీసుకునేంత లేదు నాకు కొన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని మీరు ప్రొవైడ్ చేయండి సార్ అంటే, ఎస్ నాన్న తప్పకుండా ప్రొవైడ్ చేస్తాను. ఓన్లీ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా నేను గ్యాదర్ చేశాను పిల్లలు. మీకు కెమిస్ట్రీ లోపల 50+ మార్క్స్ రావాలి అన్నట్టయితే ఈ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా చాలా చాలా ఉపయోగపడతాయి పిల్లలు. ఎస్టర్డే మొత్తం ఒక 17 క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించినటువంటి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండింటికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గ్యాదర్ చేసేసి, అండ్ ఆ క్వశ్చన్ పేపర్స్ అన్ని ప్రాపర్గా లేవు నాన్న, టెక్స్ట్ కూడా కరెక్ట్గా లేకపోతే వాటన్నిటి నుంచి టెక్స్ట్ మొత్తం కూడా టైప్ చేసేసి ఒక ప్రాపర్గా మంచి పీడిఎఫ్ని తయారు చేశాను. దాన్ని నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. ఈవెన్ మా మేడం కూడా హెల్ప్ తీసుకున్నాను. చాలా క్వశ్చన్స్ ఉండే పిల్లలు 57 pages వరకు ప్రతి క్వశ్చన్ కూడా టైప్ చేశాను. అదంతా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. ఓకే, నేను మీకు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ ప్రొవైడ్ చేసే ముందు మీకు ఇంకొన్ని వెరీ ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను, కాన్సన్ట్రేట్గా నోట్ చేసుకోండి. యాజ్ యూ నో దట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కనుక సాల్వ్ చేసినట్లయితే అవి మీ మార్క్స్ని బూస్ట్ చేస్తాయి. ఓకే, దాంతో పాటు మీకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాన్సన్ట్రేట్గా వినండి పిల్లలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైలీ 1 క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్క స్టూడెంట్ డైలీ 1 క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేయండి. సో ఇలా మీకు అరౌండ్ ఒక 15 days వరకు టైం అనేటువంటిది ఉంది పిల్లలు. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కంపేర్ చేసుకున్నట్టయితే 5 days అటు ఇటు అవుతుంది. బట్ ప్రతి ఒక్కరికి ఒక 15 days వరకు టైం ఉంది. ఈ 15 days లోపల డైలీ ప్రతిరోజు ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ అనేటువంటి చేయండి. మీరు ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం ద్వారా 15 days లోపల ఎగ్జామ్ అంటే మీకున్నటువంటి ఫియర్ మొత్తం పోతుంది పిల్లలు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్ అంటే మీకు భయం పోతుంది. దాని తర్వాత అసలు క్వశ్చన్ పేపర్ ఎలా వస్తుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ఏంటి, మొత్తం మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది పిల్లలు. క్వశ్చన్ పేపర్ పైన మనం ఎంత ఎక్కువ అవగాహన పెంచుకున్నట్టయితే మనకు అంత కాన్ఫిడెన్స్ అనేటువంటిది వస్తుంది పిల్లలు. అండ్ మీరు డైలీ ఈ క్వశ్చన్ పేపర్స్ని కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు వచ్చేటువంటి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు, మీరు ఇన్ టైం లోపల 3 hours టైం ఉంటుంది. ఓకేనా? 3 hours లోపల 8 marks క్వశ్చన్స్, 4 marks క్వశ్చన్స్, 2 marks క్వశ్చన్స్ని మొత్తం క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఎలా అటెంప్ట్ చేయాలి అని తెలుస్తుంది. కొంతమంది స్టూడెంట్స్ అంటే నేను లాస్ట్ ఇయర్ చూసాను, చాలామంది స్టూడెంట్స్ నేను గత 4-5 yearsగా గమనిస్తున్నాను, మనకి మొత్తం వచ్చినప్పటికి కూడా 3 hours లోపల వాళ్ళు ప్రాపర్గా అటెంప్ట్ చేయలేక వచ్చిన క్వశ్చన్స్ కూడా వదిలేసి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీకు టైం మేనేజ్మెంట్ అనేటువంటి చాలా అవసరం. 8 marks క్వశ్చన్స్ని ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, 4 marks క్వశ్చన్ని ఎంత టైంలో కంప్లీట్ చేయాలి, 2 marks క్వశ్చన్కి ఎంత టైం అనేటువంటి ప్రొవైడ్ చేయాలి, ఇదంతా తెలియాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయాలి. డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తున్నాను అనే ఉద్దేశంతోనే మీరు సాల్వ్ అనేటువంటి చేయాలి, టైం అనేటువంటి తీసుకొని. సో అలా చేసినట్టయితే ఇట్స్ లైక్ అ మాక్ టెస్ట్ అనుకోండి. ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ని ఒక మాక్ టెస్ట్ అనుకొని మీరు కనుక అటెంప్ట్ చేసినట్టయితే మీకు టైం మేనేజ్మెంట్ అనేటువంటిది తెలుస్తుంది పిల్లలు. అండ్ మీకు ఏ మిస్టేక్స్ చేయకూడదు అనే విషయం కూడా తెలుస్తుంది.
బేసికల్గా మీరు ఒక క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసిన తర్వాత ప్రాక్టీస్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక క్వశ్చన్ పేపర్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఏవైతే ప్రీవియస్గా చేసినటువంటి మిస్టేక్స్ ఉంటాయో అవన్నీ మీకు అర్థమవుతాయి కాబట్టి నెక్స్ట్ పేపర్లో చేయాలి. ఇలా మీరు 15 క్వశ్చన్ పేపర్స్ కనుక మీరు 15 డేస్ కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు పేపర్కి తెలుస్తుంది మీరు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారు అనేది. మీరు పేపర్కి చేసేటువంటి మిస్టేక్స్ అన్నిటి కూడా మీరు వాటిని అన్నిటి కూడా రెక్టిఫై చేస్తూ వచ్చినట్టయితే డెఫినెట్గా మీరు ఫైనల్ ఎగ్జామ్స్ లోపల ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మీ ఆన్సర్స్ అన్నిటిని అటెంప్ట్ చేయడానికి బెస్ట్ ఛాన్సెస్ అనేటువంటి ఉన్నాయి. అండ్ అదేవిధంగా మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అనేటువంటిది కూడా తెలుస్తుంది పిల్లలు. నేను చెప్పాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్నీ కవర్ అవుతాయని. మీకు కూడా అర్థమవుతుంది ఏ చాప్టర్స్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. లాస్ట్ ఇయర్ ఈ క్వశ్చన్ అడిగాడు, ఓకేనా, 10 ఇయర్స్ లోపల. అండ్ దానికి ముందు ఇయర్ ఈ క్వశ్చన్ అడిగాడు. ఈ ఇయర్ ఏ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంది అర్థమవుతుంది పిల్లలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చాప్టర్ తీసుకున్నట్టయితే దాని లోపల 4 ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి. లాస్ట్ ఇయర్ ఒక క్వశ్చన్ అడిగాడు. ఈ ఇయర్ ఈ క్వశ్చన్ అడుగుతాడా లేదంటే ఇంకా 3 క్వశ్చన్లు అడుగుతాడా, మిగిలిన 3 క్వశ్చన్స్ అడుగుతాడా, మీకు ఒక అవగాహన అనేటువంటి వస్తుంది పిల్లలు ప్రతి క్వశ్చన్ పైన. ఫస్ట్ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి అడుగుతున్నాడు, సెకండ్ క్వశ్చన్ ఏ చాప్టర్ నుంచి అడుగుతున్నాడు, 4 మార్క్స్ క్వశ్చన్ లోపల ఫస్ట్ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, సెకండ్ క్వశ్చన్ ఎక్కడి నుంచి అడుగుతున్నాడు, ఎవ్రీథింగ్ ఇన్ అండ్ అవుట్ మీకు ప్రతిదీ కూడా అర్థమవుతుంది ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయడం ద్వారా. మీ స్ట్రెంత్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటో కూడా అర్థమవుతుంది. అదేవిధంగా మీరు ఏ క్వశ్చన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి, 2 మార్క్స్ క్వశ్చన్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలా, 4 మార్క్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలా, 8 మార్క్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలా, మీకు అర్థమవుతుంది దేనిపైన ఎక్కువ ఫోకస్ అనేటువంటి చేయాలి అనే దాని గురించి. ఓకేనా, ఏ క్వశ్చన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది అర్థమవుతుంది పిల్లలు. దాని తర్వాత వీటన్నిటిని చేయడం ద్వారా మీకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటి వస్తుంది పిల్లలు. ఎగ్జామ్ టైం లోపల చాలామంది స్టూడెంట్స్ స్ట్రెస్ లోపల ఉంటాడు. ఇదే స్ట్రెస్ని కనుక మీరు ఎగ్జామ్ వరకు ఎగ్జామ్ దగ్గరకు వచ్చిన కొద్దీ స్ట్రెస్ పెరుగుతూనే ఉంటుంది. మీకు స్ట్రెస్ తగ్గాలి అంటే మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేస్తారు, నెక్స్ట్ సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్, ఫిఫ్త్ వన్, ఇలా మీరు ముందుకెళ్తున్న కొద్దీ మీకు స్ట్రెస్ తగ్గుతుంది. బట్ ఎవరైతే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ సాల్వ్ చేయరో వాళ్ళకి ఎగ్జామ్కి ముందుకెళ్ళిన కొద్దీ వాళ్ళకి ఏమవుతుందంటే స్ట్రెస్ పెరుగుతుంది, బట్ మీకు మాత్రం స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది. సో మై బెస్ట్ సజెషన్ ఎవ్రీబడి, 17 క్వశ్చన్ పేపర్స్ మీకు ప్రొవైడ్ చేస్తాను పీడిఎఫ్ ద్వారా. మీరు డైలీ ఒక స్పెసిఫిక్ టైంని సెట్ చేసుకొని డైలీ ఒక క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయండి. డైలీ ఒక క్వశ్చన్ పేపర్ని మొత్తం సాల్వ్ చేయండి పిల్లలు. మీరే సొంతగా ఎగ్జామ్ రాస్తున్నట్టు అనుకొని 3 అవర్స్ టైం పెట్టుకొని రాయండి. ప్రతిరోజు ప్రాక్టీస్ అనేటువంటి చేయండి పిల్లలు. డెఫినెట్గా ఇది చాలా అంటే చాలా చేంజ్ని తీసుకొని వస్తుంది. కావాలంటే మీరు ఒక 15 to 20 డేస్ అయిపోయిన తర్వాత మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు మెసేజ్ పెడతారు, ఎస్ సార్ నేను మొత్తం అటెంప్ట్ చేశాను, నాకు 60/60 వస్తాయి అనే నమ్మకం నాకు వచ్చింది, ఎస్ ఖచ్చితంగా వస్తాయని మీరే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారు పిల్లలు. చూడండి, సో చాలా అంటే చాలా ఇంపాక్ట్ని క్రియేట్ అనేటువంటి చేస్తాయి పిల్లలు. ఖచ్చితంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేయండి. 15 డేస్ ఛాలెంజ్ని ఎస్ సార్ నేను యాక్సెప్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో పెట్టండి. మీకు మీరే ఛాలెంజింగ్గా తీసుకొని 0 నుంచి 50+ మార్క్స్ని ఈజీగా స్కోర్ చేయడానికి వీలైనంత వరకు మీరు ప్రయత్నించండి పిల్లలు. అండ్ పాస్ మార్క్స్ రావడం అనేటువంటిది చాలా 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 సింపుల్ పిల్లలు. ఈ 17 క్వశ్చన్ పేపర్స్ మీకు ప్రొవైడ్ చేసిన కదా, వాటిని మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఓకేనా. ఈ 17 క్వశ్చన్ పేపర్స్ లోపల ఒక 2 క్వశ్చన్ పేపర్స్ ఆర్ 1 క్వశ్చన్ పేపర్ కోవిడ్ సిచ్యువేషన్లో ఉంది కూడా ఒకటి ఉంది పిల్లలు, ఓకేనా. సో బట్ నో ప్రాబ్లం, అది కూడా ప్రాక్టీస్ అనేటువంటి చేయండి. 17 క్వశ్చన్ పేపర్స్ ప్రొవైడ్ చేసిన కదా, 15 డేస్లో 15 ప్రాక్టీస్ చేసేసి ఎగ్జామ్కి ముందు రోజు మిగిలిన 2 క్వశ్చన్ పేపర్స్ని మీరు ప్రాక్టీస్ అనేటువంటి చేయండి. ఒక మాక్ టెస్ట్లో అనుకోండి, ఒరిజినల్ ఎగ్జామ్ జరుగుతుంది అనుకోండి, ప్రాక్టీస్ అనేటువంటి చేయండి పిల్లలు. ఒరిజినల్ ఎగ్జామ్ లాగానే అటెంప్ట్ అనేటువంటి చేయండి, ఓకేనా. మంచి A4 సైజ్ పేపర్స్ అనేటువంటి తీసుకోండి, ఒక థ్రెడ్ తీసుకోండి. ప్రతి దాంట్లోపల 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ అన్ని క్వశ్చన్స్ని కూడా ఎగ్జామ్ జరుగుతున్నట్టే అటెంప్ట్ చేసేసి దాన్ని థ్రెడ్తో కట్టి వీలైతే మీ ఫ్యాకల్టీ ఎవరికైనా ఇవ్వండి, లేదంటే మీ ఫ్రెండ్స్కి ఇచ్చేసి ఇదిగో నేను రాసాను రా, దీన్ని ఇలా నువ్వు కరెక్ట్ చేసుకుంటా వెళ్ళు అని చెప్పేసి వాడి క్వశ్చన్ పేపర్ నువ్వు సాల్వ్ చేసేసాయి. ఇలా చేసినట్టయితే డెఫినెట్గా ఇది చేంజ్ చేస్తుంది పిల్లలు. మీ మైండ్ సెట్ని చేంజ్ చేస్తుంది, మీ కాన్ఫిడెన్స్ని బూస్టప్ చేస్తుంది, మీకు ఎక్కువ మార్క్స్ వచ్చే విధంగా హెల్ప్ చేస్తుంది. ఇకపోతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ పీడిఎఫ్ అనేటువంటిది కింద పిన్నెడ్ కామెంట్ లోపల మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. అదేవిధంగా డిస్క్రిప్షన్ లోపల కూడా మీకు గూగుల్ డ్రైవ్ యొక్క మీకు లింక్ అనేటువంటి ఇస్తున్నాను, దాన్ని క్లిక్ చేస్తే పీడిఎఫ్ అనేటువంటి వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి, ప్రాక్టీస్ అనేటువంటివి స్టార్ట్ చేసేసండి, ఓకేనా. మీకే థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.